జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. విజ్ఞులు అంటే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా, ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ఏం చేస్తున్నామో తెలుసుకొని చేయగలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మీరందరూ కూడా. కానీ ఒక్కళ్ళైనా సరే ఆయన మాట్లాడిన మాటకి సమాధానం చెప్దామని చెప్పి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆ హరిహరులకి అయ్యపెట్లా పుట్టాడు అనేటువంటి మాట ఆయన అడిగాడు. ఎలా పుట్టాడో నేను చెప్తాను, నేను తెలుసుకొని చెప్తాను అనేటువంటి ధైర్యంతో ఒక్క వ్యక్తి అయినా ముందరికి లేచి తెలుసుకొని, అలాంటి వాళ్ళు ఇంకెప్పుడైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక మార్గదర్శకుడుగా ముందరికి రాగలిగాడా? గడ్డాలు పెంచేసుకొని, కాషాయం రంగు బట్టలు వేసుకొని, నేనే గురుస్వామి అంటూ పూర్ణ కుంభాలతో స్వాగతాలు తీసుకుంటూ పూలమాలలు గజమాలలు ధరించి ఉన్నటువంటి గురుస్వాములు ఎవరైనా వాళ్ళ శిష్యులకి మీరు సమాధానం తెలుసుకోండిరా, అలాంటి వాడు ఇంకా పుడుతూనే ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీలాంటి సైన్యం తయారు కావాలని చెప్పేసి ఎవరైనా సరే ఒక్క అడుగు ముందరికేశారా? మార్పు అనేది అక్కడ మొదలవుతుంది. వాడిని కొట్టడంలో తిట్టడంలో కాదు. వాడిని కొడితే అలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వస్తారు. సమాధానం చెప్పడం మొదలెడితే వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి. నేను ఇలాంటి ప్రశ్నలు వేస్తే అందరి ముందర నా పరువు పోతుంది అని నోరు మూసుకొని కూర్చుంటాడు, లేదా సమాధానం తెలుసుకుంటాడు. ఐ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది కరెక్టా కాదా? వినిపించట్లా? అంటే దిశానిర్దేశం చేయమని చెప్పేసి శర్మ గారు చెప్పారు. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా నేను మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు అన్నాడు. ఎవరు ఏమన్నా సరే వినండి, తొందరపడకండి, ఆలోచించండి, దానికి సమాధానం తెలుసుకోండి, ఎలా ప్రవర్తించాలో మీకు మీరు నిర్ణయించుకొని మీ ధర్మము వేపుగా, అంటే మన హైందవ ధర్మము వేపుగా దాన్ని ఇంకా బలంగా మార్చే విధంగా ఒక్క అడుగు ముందరికి వేయండి. మీరు అడగొచ్చు, గురుస్వామి మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న, ఆ అయ్యప్ప ఎలా పుట్టాడని చెప్పి, మరి మీరు చెప్పగలరా? ఎవరూ చెప్పలేదు, మీరైతే చెప్పగలరా మరి ఈ ప్రశ్నను మీరు అడగొచ్చు. చెప్తాను. నేను చేయిస్తున్నటువంటి పడి పూజలలో భజన కన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ మన హైందవ ధర్మానికి సంబంధించినవి చెప్తూ ఉంటాను. స్వాములకు చాలామందికి ఆ విషయం తెలుసు. అలాగే అయ్యప్ప చరిత్ర గురించి, ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ నియమం ఎందుకు ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రతి పూజలో చెప్తూ ఉంటాను. ఆ విషయం స్వాములకు అందరికీ తెలుసు. భక్తి టీవీ వాళ్ళు, Telugu1.com వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లోడ్ చేసినటువంటివి యూట్యూబ్లో భార్గవ గురుస్వామి అని చెప్పి మీరు టైప్ చేయండి, బోల్డన్ని వీడియోలు వస్తాయి. నేను మీకు ఏ సమాధానం అయితే తెలుసుకోమన్నానో 12 సంవత్సరాల కిందట అర్ధగంట సేపు అదే సమాధానాన్ని భక్తి టీవీలో ప్రసారం చేశారు, వినవచ్చు ఈరోజు కూడా. ఇంకొక, మనలో ఆలోచన తగ్గిపోయింది, మనము దేన్ని కూడా ఆలోచించకుండా ఒక గొర్రె ఎటుపోతే అటే పోతున్నాము అనేటువంటి విషయము మీకు తెలియజేయడం కోసం, తద్వారా మన హైందవ ధర్మం ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి పడిపోతుందో ప్రతి ఒక్కడూ కూడా మన ధర్మం గురించి మాట్లాడటమే. వాడి మత గ్రంథం గురించి పూర్తిగా తెలుసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఓ 4 సంస్కృత శ్లోకాలు చెప్పి రాముడు మాంసం తిన్నాడు, సీత రావణుడి దగ్గరికి వెళ్ళిందంటూ అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి థీఫ్ మై సన్స్ చాలామంది ఉన్నారు. తెలుగులో తిడితే బాగుండదని ఇంగ్లీష్లో తిట్టాను, పెద్దలు క్షమించాలి వేదిక మీద. అయితే అలాంటి వాళ్ళు తయారవ్వడానికి కారణం ఎవరు? మనమే. మందు తాగి డ్యూటీ చేసిన వాడిని సస్పెండ్ చేస్తారు, మందు తాగి డ్రైవింగ్ చేసిన వాడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. మందు తాగి ఏ పని చేసినా సరే మత్తులో అన్ని అనర్థాలే జరుగుతాయి. అలాంటిది మందేసి ఓటేస్తాం మనం, ఎవడికి వేస్తామో తెలియదు. ఎంత దారుణమైన పరిస్థితి! 5 సంవత్సరాల దేశాన్ని నాశనం చేస్తున్నాం. సరే, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ మన ఇంటి ముందర రోడ్డు గురించో, కరెంటు పోలు గురించో, లేకపోతే మురుగు కాలువ గురించో, నీటి వనరుల గురించో కాదు. ఇల్లు కట్టేసుకున్నాం మనం ఆల్రెడీ. లాస్ట్ డిసెంబర్లో ఒక పార్టీని ఎన్నుకున్నాం, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. పోలీస్ స్టేషన్కి పెడతారు, రైట్? క్రిమినల్ కేసు పెడతారు, రైట్? కోర్టుకి పెడతారు, రైట్? లాయర్ల దగ్గరికి పెడతారు, రైట్?
పెడతారా వెళ్ళరా? హద్దు ఒక్క అడుగు మీ పొలానికి పక్కోళ్ళ పొలానికి దాటితేనే కత్తులు కొడవళ్ళు పట్టుకొని పోతున్నారా లేదా? ఎన్ని మర్డర్లు చూసి ఉండరు, ఎంతమంది కుటుంబాలు ముక్కలు ముక్కలు అయిపోవడం చూసి ఉండరు మీరు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ పావు లీటరు పావు కిలో చాలు ఓటేయడానికి అనేటువంటి పరిస్థితికి మనల్ని తీసుకొచ్చారు నాయకులందరూ. ఇంకొక విషయం చెప్తాను మిత్రులు, కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజల్లో దాదాపు 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే రేషన్ ఉచితంగా ఇస్తుంది. మీకు తెలుసా విషయం? స్టేట్ గవర్నమెంట్ కాదు. దాన్ని కూడా నేనే ఇస్తున్నానంటూ సోమొకటి లాగా భావిస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని సార్లు ఏ దిశలో వెళ్ళాలో అర్థం కాక ఆగమ్య గోచరంగా ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళని నేనేమి గొప్పవాళ్ళని కాదు. మీరు మాకు గొప్పదనాన్ని లేకుండా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనీసం ఒక 10 సార్లైనా కనీసం ఒక 10 సత్యనారాయణ స్వామి వ్రతాలకైనా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమందో చేస్తుంటారు? అందరూ దాదాపుగా ప్రతి ఒక్కరు. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగానో లాస్ట్. సత్యనారాయణ స్వామి వ్రతము భార్యాభర్తలు ఇద్దరు కలిసే కూర్చొని చెయ్యాలి, అవునా కాదా? అయ్యా అమ్మా మీరు చెప్పండి, ఆడవాళ్ళు అవునా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.